బాడ్ మీడియా పవన్ కృష్ణమూర్తి మీద మరొకసారి వీడియో చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నేను 48 గంటల్లో క్షమాపణ చెప్పండి, ఆ వీడియోని తొలగించండి అని నేను ఒక వీడియో చేశాను. దానికి సమాధానంగా ఆయన మరొక వీడియో చేశాడు. దానిలో నా తప్పుల్ని సరి చేసుకుంటున్నాను అని చెప్పాడు. అంటే అతను తప్పు చెప్పానని ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడట. మళ్ళా నేను 48 గంటల్లో ఆయన క్షమాపణ చెప్పాలంట. ఎందుకు చెప్పాలో నాకు తెలియలే. అంత తేలిగ్గా క్షమాపణ చెప్పేటటువంటి వ్యక్తిని కాదు. అడిగితే చెప్పను, అడగకపోయినా నేను తప్పు చేస్తే చెప్పేటటువంటి స్వభావం కలిగిన వాడిని అనే విషయం బాడ్ కృష్ణమూర్తి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ బాడ్ పక్షి, నువ్వెంత పవన్ కృష్ణమూర్తి ఒక పిచ్చుక లాంటి వాడివి. నీ వెనుక బాడ్ చాలామంది ఉన్నాయి. గెద్దలున్నాయో రాబందులున్నాయో రాబోయే కాలంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే క్షమాపణ చెప్పటం కాదు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ముందుంది ముసళ్ళ పండుగ అని. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడుతున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, నీకు ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు. ఏ పద్ధతిలో మాట్లాడాలో ఆ పద్ధతిలో మాట్లాడుకోకుండా తప్పులు చెప్పి అన్యాయమైన మాటలు మాట్లాడి మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నావంటే నీకు తల ఎంత పొగరుగా ఉందో మీడియాలో అర్థమవుతుంది. నువ్వు విలేకరువా? ఏదో చెప్తున్నావు కదా, బీకామ్ ఎంబీఏ చదివానని. ఏం బీకామ్ ఎంబీఏ చదివితే నీకు జ్ఞానం ఉండాలిగా. జ్ఞానం లేకోకుండా పొరపాటు పడ్డానని చెప్తావేంటి? పొరపాటు పడ్డానని ఒప్పుకున్నావు కదా, ఎందుకు పొరపాటు పడి చెప్తున్నావు ఎయిర్లోకి వెళ్ళే ముందు? ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు కథనాలు చేసి మళ్ళా నేను నీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటాను. ఈ పక్షి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబుని లోకేష్ని మొయ్యటానికి. ఏంటంటావు, మాకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, లోకేష్ నుంచి వస్తుందా, నిరూపించు, దీనికి క్షమాపణ చెప్పు అంటున్నావు కదా. చెప్తున్నా, ఖచ్చితంగా లోకేష్ నుంచే నీకు ఫండ్ వస్తుంది. అందుకనే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు. ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నా, చూడు, కొన్ని ఫోటోలు చూపిస్తాను. తెలుసు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎన్టీవీ, టీవీ5 చాలా ఛానల్స్లోనూ పేపర్లోనూ పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్. ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను నీకు. ఈయన కేవీ రెడ్డి, ఈయన కూడా జర్నలిజంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. ఈయన పోసాని కృష్ణమురళి గారు సినిమా డైరెక్టరు, సినిమా యాక్టరు. ఈయన కృష్ణరాజు గారు, ఈయన కూడా జర్నలిజంలో పనిచేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చాలా కాలం జైల్లో ఉండి వచ్చారు. అలాంటి నేపథ్యం వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, కూటమిని పైకి లేపాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఛానల్లో చెప్పేటటువంటి మాటలు కానీ, వ్యాఖ్యానాలు కానీ 2-3 వీడియోలు చూస్తే చాలు, ఇది ఎవరికి ఫేవరబుల్గా పనిచేస్తుందో అర్థమైపోతుంది. అంతేకాదు, మరొక ఫోటో కూడా చూపిస్తాను. ప్రశ్న రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. అన్యాయంగా, అక్రమంగా 4 కేసులు పెడితే 4 కేసుల్లో బెయిల్ వస్తే ఉపా కేసు పెట్టి జైలుకి పంపించారు. అలా చేస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం. దీంతోపాటు ఇంకా 2-3 ఫోటోలు మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే అలా జర్నలిజం మీద ఉక్కుపాదం మోపి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పవన్ కృష్ణమూర్తి నువ్వు మాట్లాడుతున్నావు. చాలా వీడియోలు నేను చూసి ఎప్పుడూ రెస్పాండ్ కాలా. నువ్వు నా మీద చేసిన అవాస్తవమైన వీడియోని చూసి క్లియర్గా చెప్పాను, అది తప్పు అయితే సరి చేసుకోవాలి, మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలంట 48 గంటల్లో. చెప్తా. ముందుంది ముసళ్ళ పండగ, తొందరేమీ లేదు, కాలం గిర్రున తిరిగి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకో. ఇంకా 2 ఫోటోలు చూసావుగా. ఈయన సీమరాజా,
ఈయన కిరా కార్పి. వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి అనుకూలంగా విచ్చలవిడిగా మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏముంది? వాళ్ళు బూతులు మాట్లాడతారు, నువ్వు నైస్గా మాట్లాడి తడిగుడ్డలతో గొంతులు కోసే మార్గాన్ని అన్వేషిస్తావు. కిరాక్ ఆర్పీకి, సీమరాజుకి నీకు ఏమీ తేడా లేదు. అందరూ సమానమే. చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో. ఇంతకుముందు నేను చూపించినటువంటి ఫోటోల్లోని వ్యక్తులు జర్నలిస్టులు, జైల్లో ఉన్నారు. వీళ్ళు ఉంటారు భవిష్యత్తులో జైల్లో. నువ్వు కూడా సిద్ధంగా ఉండమని సవినయంగా హెచ్చరిక చేసి చెప్తున్నా. నువ్వు పిచ్చుక లాంటి వాడివి. ఈ బాడ్ మీడియాలో నీ వెనకాలన్న గెద్దలు పిచ్చుక మీద ఏదైనా ఆయుధం వేస్తే వస్తాయో రావో ఒకసారి ఆలోచించుకుని భవిష్యత్తులో మాట్లాడు. సరే, నీకోసం టైం వేస్ట్ చేసి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. సమాధానం చెబుతూనే ఉంటాను, దానిలో ఏ వెనుకడను. నాతో ఎవరో మిత్రులు చెప్పారు, ఆ పవన్ కృష్ణమూర్తి కోసం మీరు చేయటం ఏంటండి, ఎవరితోన్నా చేపించవచ్చు కదా అని. అట్లా నేను ఎవరితోనూ చేపించను. డైరెక్ట్గానే నేను మాట్లాడతాను. మళ్ళా వీడియో చేయి, మళ్ళా మాట్లాడతాను, నీ సంగతి ఏంటో తేలుస్తానని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాడ్ మీడియా పవన్ కృష్ణమూర్తి మీద మరొకసారి వీడియో చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నేను 48 గంటల్లో క్షమాపణ చెప్పండి, ఆ వీడియోని తొలగించండి అని నేను ఒక వీడియో చేశాను. దానికి సమాధానంగా ఆయన మరొక వీడియో చేశాడు. దానిలో నా తప్పుల్ని సరి చేసుకుంటున్నాను అని చెప్పాడు. అంటే అతను తప్పు చెప్పానని ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడట. మళ్ళా నేను 48 గంటల్లో ఆయన క్షమాపణ చెప్పాలంట. ఎందుకు చెప్పాలో నాకు తెలియలే. అంత తేలిగ్గా క్షమాపణ చెప్పేటటువంటి వ్యక్తిని కాదు. అడిగితే చెప్పను, అడగకపోయినా నేను తప్పు చేస్తే చెప్పేటటువంటి స్వభావం కలిగిన వాడిని అనే విషయం బాడ్ కృష్ణమూర్తి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ బాడ్ పక్షి, నువ్వెంత పవన్ కృష్ణమూర్తి ఒక పిచ్చుక లాంటి వాడివి. నీ వెనుక బాడ్ చాలామంది ఉన్నాయి. గెద్దలున్నాయో రాబందులున్నాయో రాబోయే కాలంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, క్షమాపణ చెప్పటం కాదు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ముందుంది ముసళ్ళ పండుగ అని. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడుతున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, నీకు ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు. ఏ పద్ధతిలో మాట్లాడాలో ఆ పద్ధతిలో మాట్లాడుకోకుండా తప్పులు చెప్పి అన్యాయమైన మాటలు మాట్లాడి మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నావంటే నీకు తల ఎంత పొగరుగా ఉందో మీడియాలో అర్థమవుతుంది. నువ్వు విలేకరువా? ఏదో చెప్తున్నావు కదా, బీకామ్ ఎంబీఏ చదివానని. ఏం బీకామ్ ఎంబీఏ చదివితే నీకు జ్ఞానం ఉండాలిగా. జ్ఞానం లేకోకుండా పొరపాటు పడ్డానని చెప్తావేంటి? పొరపాటు పడ్డానని ఒప్పుకున్నావు కదా, ఎందుకు పొరపాటు పడి చెప్తున్నావు ఎయిర్లోకి వెళ్ళే ముందు? ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు కథనాలు చేసి మళ్ళా నేను నీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటాను. ఈ పక్షి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబుని లోకేష్ని మొయ్యటానికి. ఏంటంటావు, మాకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, లోకేష్ నుంచి వస్తుందా, నిరూపించు, దీనికి క్షమాపణ చెప్పు అంటున్నావు కదా. చెప్తున్నా, ఖచ్చితంగా లోకేష్ నుంచే నీకు ఫండ్ వస్తుంది. అందుకనే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు. ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నా, చూడు, కొన్ని ఫోటోలు చూపిస్తాను. తెలుసు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎన్టీవీ, టీవీ5 చాలా ఛానల్స్లోనూ పేపర్లోనూ పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్. ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను నేను. ఈయన కేవీ రెడ్డి, ఈయన కూడా జర్నలిజంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. ఈయన పోసాని కృష్ణమురళి గారు సినిమా డైరెక్టరు, సినిమా యాక్టరు. ఈయన కృష్ణరాజు గారు, ఈయన కూడా జర్నలిజంలో పనిచేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చాలా కాలం జైల్లో ఉండి వచ్చారు. అలాంటి నేపథ్యం వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, కూటమిని పైకి లేపాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఛానల్లో చెప్పేటటువంటి మాటలు కానీ, వ్యాఖ్యానాలు కానీ 2-3 వీడియోలు చూస్తే చాలు ఇది ఎవరికి ఫేవరబుల్గా పనిచేస్తుందో అర్థమైపోతుంది. అంతేకాదు, మరొక ఫోటో కూడా చూపిస్తాను. ప్రశ్నా రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. అన్యాయంగా, అక్రమంగా 4 కేసులు పెడితే 4 కేసుల్లో బెయిల్ వస్తే ఉపా కేసు పెట్టి జైలుకి పంపించారు. అలా చేస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం. దీంతోపాటు ఇంకా 2-3 ఫోటోలు మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, అలా జర్నలిజం మీద ఉక్కుపాదం మోపి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పవన్ కృష్ణమూర్తి నువ్వు మాట్లాడుతున్నావు. చాలా వీడియోలు నేను చూసి ఎప్పుడూ రెస్పాండ్ కాలా. నువ్వు నా మీద చేసిన అవాస్తవమైన వీడియోని చూసి క్లియర్గా చెప్పాను. అది తప్పు అయితే సరి చేసుకోవాలి. మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలంట 48 గంటల్లో. చెప్తా ముందుంది ముసళ్ళ పండగ, తొందరేమీ లేదు. కాలం గిర్రున తిరిగి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకో. ఇంకా 2 ఫోటోలు చూసావుగా. ఈయన సీమరాజా, ఈయన కిరాకార్పి. వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి అనుకూలంగా విచ్చలవిడిగా మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏముంది? వాళ్ళు బూతులు మాట్లాడతారు, నువ్వు నైస్గా మాట్లాడి తడిగుడ్డలతో గొంతులు కోసే మార్గాన్ని అన్వేషిస్తావు. కిరాక ఆర్పీకి, సీమరాజుకి నీకు ఏమీ తేడా లేదు. అందరూ సమానమే. చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో. ఇంతకుముందు నేను చూపించినటువంటి ఫోటోల్లోని వ్యక్తులు జర్నలిస్టులు, జైల్లో ఉన్నారు. వీళ్ళు ఉంటారు భవిష్యత్తులో జైల్లో. నువ్వు కూడా సిద్ధంగా ఉండమని సవినయంగా హెచ్చరిక చేసి చెప్తున్నా. నువ్వు పిచ్చుక లాంటి వాడివి. ఈ బాడు మీడియాలో నీ వెనకాలన్న గెద్దలు పిచ్చుక మీద ఏదైనా ఆయుధం వేస్తే వస్తాయో రావో ఒకసారి ఆలోచించుకుని భవిష్యత్తులో మాట్లాడు. సరే, నీకోసం టైం వేస్ట్ చేసి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. సమాధానం చెబుతూనే ఉంటాను, దానిలో ఏ వెనుకాడను. నాతో ఎవరో మిత్రులు చెప్పారు, ఆ పవన్ కృష్ణమూర్తి కోసం మీరు చేయటం ఏంటండి, ఎవరితోన్నా చేపించవచ్చు కదా అని. అట్లా నేను ఎవరితోనూ చేపించను. డైరెక్ట్గానే నేను మాట్లాడతాను. మళ్ళా వీడియో చేయి, మళ్ళా మాట్లాడతాను. నీ సంగతి ఏంటో తేలుస్తానని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.